అక్కడ దాని బట్టి పోతాను పోలీసు దాని ఉదయాన్నే దుర్గారావు పొద్దున్న నాకంటే ముందు ఒక 5 నిమిషాలు 5ంటికి వెళ్ళాడండి. ఆయనకి నాకు పావు గంట తేడా. నేను తర్వాత వెనక్కి వెళ్ళాను. నిలబడికి బోట్ రన్నింగ్లో ఆయన తాడేసుకొని మెల్లకి ఎవరి తాడు వేసుకొని నీళ్ళలో దూకేస్తే ఏం చెప్ప బోట్ తిరుగుతుందని నేను అంతలోకి వెళ్ళబడికి మనిషిగా చూడబట్టి నీ బోట్ తిరుగుతున్నాను తిరగబడికి నేను కాపాడడానికి వెళ్ళబడికి నా బుట్టగాడ నీళ్ళ మునిగిపోయిందండి. మునిగిపోబడికి నేను మళ్ళీ బోట్ నీళ్ళు తీసుకొని మళ్ళీ ఆ బోట్ దగ్గరికి వెళ్ళబడికి ఆ ఇంజిన్ ఆపి మళ్ళీ ఆయన ఎక్కించుకొని నేను తీసుకొచ్చాను బయటికి. తీసుకురాబడికి ఇంకా ఈ పోలీసులు టార్చర్ కూడా ఎక్కువైంది. బాగా కేసులు బాగా ఎక్కువ. ఆయనకి బెయిల్ కూడా తీసుకొచ్చుకున్నా సరే టార్చర్ వల్ల ఇంకా ఆయన భయపడి ఉదయం 5ంటికి ఇంకా ఈ పని చేస్తున్నాడు. ఇంకా వెళ్ళిపోతే సొంతం ఇంకా దుర్గారావు ఈ పని చేయగలే. నేను వెళ్ళి ఇక బోట్లో వెళ్ళి ఇంకా ఈ రకంగా కాపాడి తీసుకొచ్చాను ఆయన. ఇప్పుడు తీసుకొచ్చాను బయటకి. తీసేటప్పుడు ప్రాణం పోయింది. ఇంకా ప్రాణం పోయింది. బోటు అప్పుడు నీళ్ళలో తిరగబోటికి అప్పటికే 10 రౌండ్లు చేసి తిరిగింది బోటు. నేను కాడ నా ప్రాణం కాడ పోయేది మధ్యలో. నేను వెళ్ళి నా తాడు కాడ బిగుసుకున్నాను గట్టిగా. 3 పిల్లలు చనిపోయాడండి. రిపోర్ట్ ఇస్తాం. రిపోర్ట్ అన్యాయంగా మరి మా చంపితే పోతే రిపోర్ట్ ఇక్కడ కాదు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అన్ని తెలుస్తాయి. న్యాయం చేయడం కోసం పంపించాలి. హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. పాడి కడుపు తీపి
తీసుకొచ్చిన వాళ్ళు లేదని నీకు తెలుసా ఎన్ని వాళ్ళకి తెలుసు అతను చచ్చిపోయిన కారణం అంటే మీరు రిపోర్ట్ శవాన్ని తీసుకొని వస్తుందే కదా మీరు మన హంగామా చేసింది మీరు అక్కడ ఇంటి దగ్గర ఊర్లో తీసుకొని వస్తుందే కదా సార్ చేసింది. అదే ఎదురు రావట్లా, ఇది ఎదురు వస్తుంది. అబ్బాయి చెప్పబ్బాయి చెప్పబ్బాయి నీ పేరు ఏం పేరు అబ్బాయి? నా పేరు బ్రహ్మాజ్ అండి. నేను ఏ ఊరు మీది? బంగారుపేట అండి. ఏంది ఈ గొడవ, ఏంది ఈ కేసు ఏంది? ఏంటి ఏం లేదండి, మామూలుగా మిమ్మల్ని ఫస్ట్ దుర్గారావు మీద కేసు పెట్టారండి. ఏం కేసు పెట్టారు? ఈ తెలంగాణ ముందు తోలుతున్నట్టుగా కేసు పెట్టించారండి. ఎంతమంది మీద పెట్టారు? దుర్గారావు మీద ఒకటి మీద పెట్టారండి ఫస్ట్ కేసు. ఫస్ట్ దుర్గారావు ఒక్కడి మీద పెట్టారు. దుర్గారావు మీద ఎన్నాళ్ళ క్రితం? అప్పుడు జరిగిన అలా అవుతుందండి, 4 రోజుల క్రితం కేసు పెట్టారు. కేసు పెడితే మేము సరే బెయిల్ తీసుకొచ్చుకున్నామండి. అయినా సరే మేము కేసు పెట్టేటప్పుడు బెయిల్ తెచ్చుకున్నారా? బెయిల్ తెచ్చుకున్నాం. ఎక్కడ తెచ్చుకున్నారు బెయిల్? మేము రైట్ కోర్టు నుంచి తెచ్చుకున్నామండి. స్టేషన్ నుంచి హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దుర్గారావు ఒకరోజు మమ్మల్ని పిలిపించి మమ్మల్ని అందరినీ 6 పిలిపించి మరి స్టేషన్ పిలిపించాడండి. మళ్ళీ కేసు అయిపోయిన తర్వాత కూడా బెయిల్ తెచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పిలిపించి స్టేషన్ పిలిపించి మీరు వస్తున్నారా లేదా, మీరు ఏంద్రా మరి మీరు మంతు వెళ్తున్నారంట, తెలంగాణ మంతు వెళ్తున్నారంట అని మమ్మల్ని కాదు మళ్ళీ ఆర్గిన కాదు మమ్మల్ని బాగా ఇబ్బంది పట్టించాడు. ఇబ్బంది పట్టించి సార్ మరి మా దగ్గర ఏం దొరకలేదు కదా, దొరకపోయినా మీరెందుకు సార్ మీరు ఎండే పట్టుకోవాలి సార్, మరి మా దగ్గర ఏం దొరకలేదు కదా, దొరికినప్పుడే పట్టుకోవాలని నేను మాట్లాడి దుర్గా ఎస్సీ గారు మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు. నేను కొట్టడానికి వస్తే దుర్గారావు మరి తర్వాత సార్ మీరు ఏదో మేము బతిమాలుకొని ఆయన ఏదో సరి చెప్పి మేము వచ్చాం. దుర్గారావు ఏడ్రా మరి అని అడిగాడు. దుర్గారావు సార్ మరి ఊరికి వెళ్ళాడు ఇలాగనంటే వాడు బెయిల్ మీద వచ్చేస్తే సరిపోద్దా, నాకు మీరు ఇక్కడికి వచ్చేస్తే సరిపోద్దా, డబ్బులు కూడా 2 లక్షలు నాకు కట్టలాడు అని మమ్మల్ని ఇబ్బంది పట్టించి డబ్బులు కట్టకపోతే బాగోదని మమ్మల్ని బెదిరించాడు. సార్ మరి దుర్గారావు ఇక్కడ లేడు సార్, ఊర్లో ఉన్నాడని చెప్పాను నేను. చెప్పినా సరే ఎలాగైనా సరే దుర్గారావు వాడిని తీసుకురావాలి, ఇక్కడికి తీసుకొచ్చాను. కానిస్టేబుల్ వారానికి 2 సార్లు మమ్మల్ని పంపించి దుర్గారావు దగ్గర ట్రిప్కి వచ్చి 2000 3000 ఇలా ఈ రకంగా తీసుకొని టార్చర్ చేసి ఆయన్ని ఈ రోజు మీరు వైఎస్ఆర్లోకి రాకపోతే బాగోదని ఆయన కూడా బదరగొట్టి ఈ రోజు ఆయన సావుకి కారణం అయ్యారు సార్. వాళ్ళందరూ ఎవరంటావు సావుకి కారణం? మన పోలీసులే సార్, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు ఉదయం 5ంటికి ఈ జరగడం కారణం వాళ్ళే సార్. మిమ్మల్ని ఏమన్నా పార్టీ మారమని కానీ ఏమన్నా బెదిరించాడా? పార్టీ మారమని కాదు, మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చాలా గందరగోళం చేశారు. వాళ్ళు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్. ఎలాగన్నా ఏడు దగ్గర మమ్మల్ని ఎట్టి విట్టి పోయే దాటి మమ్మల్ని ఎవరు దాటినా సరే మమ్మల్ని వాళ్ళు ఒత్తిడి చేసి మమ్మల్ని ఏడు దగ్గర ఉంటున్నారని మమ్మల్ని బెదిరించి ఎలా మమ్మల్ని ఎవరు దాటించిపోయినా సరే అక్కడ మేమే దాటించామని మమ్మల్ని దౌర్జన్యం చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఓకే ఓకే.